నమస్తే. నేడు వసంత పంచమి, మాఘశుద్ధ పంచమి, వసంత ఋతువులో వచ్చేటువంటి ఈ యొక్క గొప్ప పర్వాన్ని జ్ఞానముతోటి సరస్వతీదేవి ఉపాసనతోటి మనం అందరం కూడా చేసుకుంటాం. అదేవిధంగా సర్వ వివిధం జ్ఞానం విద్యతే యస్యాం చితౌ స సరస్వతి. సరస్వతి యొక్క సర్వ విద్యలకు సరస్వతీదేవి ఉపాసన అవసరము. అందుకే ఓం ప్రణోదేవి సరస్వతి వాజేబి వాజినావితి దీనామ వితృవత్సహ అనేటువంటి మంత్రం కూడా ఈ సరస్వతీదేవి ఉపాసనకు సంబంధించినటువంటిది. అదేవిధంగా సరస్వతి నమస్తోభ్యం వరదే కామరూపిణి విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతు మే సదా. ఏ తల్లి, ఓ సరస్వతీదేవి, నీ విద్య జ్ఞానము సదా మా ఎల్లప్పుడు మా యొక్క ప్రజలపై, మా కుటుంబాలపై, సమాజంపై ఉండాలి అని చెప్పి కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఆ తల్లికి 4 చేతులు ఉంటాయి. అందులో ఆ 4 వేదాలకు సంబంధించినటువంటి జ్ఞానం అన్నమాట. ఒకటి ఋగ్వేదము, దాని యొక్క భావము మంత్ర భాగము. రెండవది యజుర్వేదము, కర్మ అనుష్ఠానమైనటువంటి అనుకూల భాగము. 3 సామవేదము, స్తుతి భాగము, అంటే ఆరాధించదగినది. వీణ ఎప్పుడైతే ఉంటుందో స్తుతించదగినది అని అర్థం. అధర్వణ వేదము, ఆయుర్వేద భాగం అని చెప్పి కూడా ఈ సరస్వతి యొక్క 4 చేతులు 4 వేదాలకు సంబంధించినటువంటి విషయం అని చెప్పి కూడా తెలియజేస్తున్నారు.